మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం ధర్మ నిర్ణయం అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ చారిత్రక కథ. ఇతివృత్తం స్థల పురాణం. రచయిత సేకరణ. ముందుగా వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇందులో చిత్రాలను చూసి కథ చదవండి, మాట్లాడండి. ముందుగా మొదటి చిత్రంలో ఏముందో చదువుదాం. నన్ను చంపకు, నా బిడ్డకు పాలిచ్చి వస్తా. సరే, నీ మాటలు నమ్మి నిన్ను వదిలేస్తున్నా, త్వరగా తిరిగిరా. తర్వాత రెండవ చిత్రంలో జాగ్రత్తగా ఉండు, కొత్త ప్రదేశాలకు వెళ్లకు, నేను మళ్ళీ తిరిగి రాను. మూడవ చిత్రంలో జింక తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. నాలుగవ చిత్రంలో మాట మీద నిలబడ్డావు, నిన్ను చంపితే నాకు పాపం తగులుతుంది, నీ బిడ్డతో హాయిగా ఉండు. పులి జింకను చంపకుండా వదిలేసింది. ఈ విధంగా మనకి 4 చిత్రాలున్నాయి. ఇప్పుడు మనం ఈ చిత్రాల ఆధారంగా కథ చెప్పాలి. కథ: ఒక జింక ఒక పులికి చిక్కింది. తనను చంపవద్దని పులిని ప్రార్థించింది. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని నమ్మబలికింది. పులికి దయ కలిగింది, జింకను విడిచిపెట్టింది. జింక బిడ్డకు పాలిచ్చి బిడ్డకు మంచి మాటలు చెప్పి తిరిగి వచ్చింది. పులి ఆశ్చర్యపోయింది. అన్నమాట నిలబెట్టుకున్న జింకను చంపకుండా విడిచిపెట్టింది. జింక యొక్క నిజాయితీయే దాని ప్రాణాలు కాపాడింది. మాట తప్పకుండా వచ్చిన జింక క్రూరమైన పులి స్వభావాన్ని కూడా మార్చింది. సత్యమునకు తప్పక విజయం లభిస్తుంది. ఇది ఈ కథ సారాంశం. ఈ పాఠం ఉద్దేశం: ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ. ఆయన ధర్మ నిరతిని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం ఈ పాఠానికి ఆధారం. ఇప్పుడు మనం ఈ పాఠం చదువుదాం. అది విజయవాడ కోట వీధి. సాయంకాల సమయం. ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు. రాకుమారుడు విహారానికి వెళుతున్నాడు. దారి తొలగండి, దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. రాకుమారుడు 10,000 సువర్ణ నాణాలనిచ్చి మేలుజాతి గుర్రాలను కొన్నాడు. అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడుతున్నాయి. ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు. పట్టాభిషేకం జరగబోతుందన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకువచ్చింది. వాటికి కట్టిన గుర్రాలు వాయు వేగంతో పరిగెడుతున్నాయి. మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం. ఆ రథ చక్రాల కింద పడి ఒక యువకుడు అసువులు బాశాడు. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు. ఇంతలో అక్కడికి చేరుకుంది ఆ యువకుని తల్లి. కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది. ఈలోపు సూర్యుడు అస్తమించాడు. మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో మూర్తీభవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ. అతడు ప్రజానురంజకుడు, ధర్మబుద్ధి ఆశ్రిత వత్సలుడు, ఆపన్నుల పాలిట కల్పవృక్షం. ఆ సమయంలో శోక దేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందుంచింది. ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు. మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథ చక్రాల కింద పడి మరణించాడు. ఏ దిక్కూ లేని నాకు మీరే న్యాయం చేయాలి అంటూ సొమ్మసిల్లిపోయింది. ఆమెకు సపర్యలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు. న్యాయాధికారులను, ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మ నిర్ణయం చేయమని ఆనతిచ్చాడు.
న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. నగర వీధిలో పసివారుంటారు, నిస్సహాయులెందరో ఉంటారు. మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధులలోకి పోకూడదు. ప్రాణాపాయం కలుగుతుంది. యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలి అయింది. మరణశిక్ష తప్ప దీనికి మరో మార్గం లేదు. న్యాయ శాసనాలకు రాజకుమారుడని కాని సామాన్యుడని కాని భేదముండదు. ఇక్కడ బంధు ప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు. తీర్పు వింటున్నంతసేపు మహారాజు ముఖం ప్రశాంతంగానే ఉంది. మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది. సభ చాలించాడు. సింహాసనం దిగాడు. సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు. గద్దె దిగగానే పుత్రవాత్సల్యం పెల్లుబికింది. హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది. దుఃఖ పరవశుడయ్యాడు. మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు. అప్పుడు రాజుతో ఇలా అన్నారు: న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు, దుఃఖించవద్దు అని ఓదార్చారు. వివేకి ధర్మాత్ముడు అయిన మాధవవర్మ, నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను, కాని ధర్మ నిర్ణయం గూర్చి విచారించడం లేదు అని పలికాడు. తనకు ధర్మ కార్యాచరణే తప్ప స్వపరభేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు. ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవవర్మ పట్ల ప్రసన్నురాలైంది. ప్రభువు ధర్మ నిరతికి సంతోషపడింది. ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది. జలజలా కురుస్తోంది, గలగలా కురుస్తోంది. ఆశ్చర్యం! ఘడియపాటు ఎడతెరిపిలాకుండా విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది. బిలబిలమంటూ ప్రజలు వీధులలోనికి పరుగెత్తారు. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు. దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు, యువకుడు సజీవులయ్యారు. మాధవవర్మ ధర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు. రాకుమారుడు తర్వాత యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. తర్వాత ఇవి చేయండి. ఇందులో ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖనం రాయండి. అంటే ఉపాధ్యాయుడు చెప్తుండగానే మీరు రాయాలి. డిక్టేషన్ మాదిరి. మొదటి పదం అశ్వం, నిశ్చేష్టితం, అన్యాయం, ఆజ్ఞ, దీర్ఘం, ధ్వని, గంభీరం, ఉత్సాహం, గుర్రం, ప్రశాంతం, ప్రభువు, రథం, ఆశ్రితం, వత్సలుడు, ధర్మ నిర్ణయం, సొమ్మసిల్లు, రక్షితః. తర్వాత అవగాహన ప్రతిస్పందన. ఇందులో మొదటి ప్రశ్న: మాధవవర్మ వంటి ధర్మాత్ములు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది? మాట్లాడండి, చెప్పండి. సమాధానం: మాధవవర్మ వంటి ధర్మాత్ములు పరిపాలిస్తే ధర్మపరాయణులై ఉంటారు. ఎవరు అబద్ధం ఆడరు, మోసం చేయరు, పెద్దలను ఎదిరించరు, తమది కాని దానిని ఆశించరు, తమకు కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. హత్యలు, ఆత్మహత్యలు ఉండవు, ప్రమాదాలు జరగవు, సుభిక్షంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న: రాజకుమారుడు చేసిన పొరపాటు ఏమిటి? సమాధానం: అతి వేగంగా పరిగెత్తే గుర్రాలను కట్టిన రథాన్ని ప్రజలు తిరిగే కోట వీధిలో వేగంగా నడపడం తప్పు. అతని మితిమీరిన ఉత్సాహం వలన ఆ రథ చక్రాల కింద పడి ఒక యువకుడు మరణించాడు. అది రాజకుమారుడు చేసిన పొరపాటు. తర్వాత ప్రశ్న: దుర్గాదేవి ఎందుకు ప్రసన్నురాలైంది? సమాధానం: ఒక వృద్ధురాలి కొడుకు మరణానికి తన కుమారుడు కారణమయ్యాడని మాధవవర్మకు తెలిసింది. మాధవవర్మ ధర్మాత్ముడు, వివేకి. తన కుమారునికి మరణశిక్ష విధించాడు.
ఆ సాయంకాలమే అమలు జరిపాడు. ఆయన ధర్మ నిరతికి దుర్గాదేవి ప్రసన్నురాలైంది. బంగారు వర్షం కురిపించింది. మరణించిన వారిద్దరినీ బ్రతికించింది. తర్వాత కింది సంభాషణ చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా సంభాషణ. కెజియా, సుప్రజ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చదువుదాం. మొదట కెజియా. సుప్రజ, సెలవుల్లో ఎక్కడికెళ్ళావు? సుప్రజ: నేనా, మా కుటుంబంతో యాగంటి క్షేత్రం చూడడానికి వెళ్ళాను. కెజియా: ఓహో అలాగా, ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటో? సుప్రజ: ఒకటేమిటి, అనేక ప్రత్యేకతల నిలయమది. కెజియా: నిజమా, అవేమిటో చెప్పు. సుప్రజ: యాగంటి కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. అత్యంత రమణీయ ప్రదేశం. సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. కెజియా: అలాగా. సుప్రజ: అవును, ఆలయం వెలుపల అగస్త్య పుష్కరిణి అనే కొలను ఉంది. అందులో నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అంతేకాదు, అక్కడ ఉన్న నంది విగ్రహం రోజురోజుకు పెరుగుతూ ఉండడం ముఖ్యమైన విశేషం. అక్కడ 3 సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. వీరబ్రహ్మంగారు ఆ గుహల్లోనే కూర్చుని కాలజ్ఞానం రాశారట. పర్వీన్: ఏంటి, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు? పదండి, బడికి వెళ్దాం. ముగ్గురు నిష్క్రమిస్తారు. ఇప్పుడు ప్రశ్నలు. మొదటి ప్రశ్న: యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి? సమాధానం: సాధారణంగా శివాలయాలలో శివుడు లింగ రూపంలో ఉంటాడు. కానీ యాగంటిలో పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో ఉంటారు. తర్వాత ప్రశ్న: అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి? సమాధానం: అగస్త్య పుష్కరిణిలో నీరు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న: కాలజ్ఞానం ఎవరు రాశారు? సమాధానం: వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. తర్వాత ప్రశ్న: పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది? తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న: దుర్గాదేవిని కనకదుర్గగా ప్రజలెందుకు పిలుస్తున్నారు? సమాధానం: మాధవవర్మ కుమారుని రథం క్రింద పడి ఒక యువకుడు మరణించాడు. ధర్మాత్ముడైన మాధవవర్మ తన కుమారుడు చేసిన తప్పుకు మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అతని ధర్మ నిరతికి దుర్గాదేవి ఆనందించింది. విజయవాడ నగరమంతా బంగారు కాసుల వర్షం కురిపించింది. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా ప్రజలందరూ పిలుస్తున్నారు. తర్వాత ప్రశ్న: మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులేనని ఎట్లా చెప్పగలవు? సమాధానం: మాధవవర్మ రాజ్యంలో ఎవరు తప్పు చేసినా తగిన శిక్ష విధించేవాడు. తప్పు చేసిన వారి పట్ల తనవాళ్లు పరాయివాళ్లు అనే భావన ఉండేది కాదు. అతని రాజ్యంలో వ్యక్తిని చంపిన వాడికి మరణశిక్ష విధించేవాడు. రథాన్ని వేగంగా నడిపి ఒక యువకుని మరణానికి మాధవవర్మ కొడుకే కారణమయ్యాడు. ఆ నేరానికి తన కుమారునికి కూడా మరణశిక్ష విధించి అమలు జరిపాడు. అందుచేత మాధవవర్మ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పగలను. తర్వాత ప్రశ్న: పుత్రవాత్సల్యం అంటే ఏమిటి? సమాధానం: తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఉండే ప్రేమను పుత్రవాత్సల్యం అంటారు. తర్వాత కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న: విజయవాడలో బంగారు వర్షం ఎందుకు కురిసిందో వివరంగా రాయండి. సమాధానం: విజయవాడను పరిపాలించే మహారాజు పేరు మాధవవర్మ.
ఆయన ధర్మాత్ముడు. ఒకసారి ఆయన కుమారుడు రథం మీద చాలా వేగంతో కోట వీధిలో ప్రయాణించాడు. ఒక యువకుడు రథం కింద పడి మరణించాడు. అతని తల్లి వృద్ధురాలు. తనకు న్యాయం చేయమని రాజును అర్థించింది. ఆ నేరం చేసినవాడు తన కుమారుడే అని తెలిసింది. న్యాయం ప్రకారం అతనికి మరణశిక్ష విధించాడు. ఆ సాయంత్రమే అతనిని ఉరి తీయించాడు. అతని ధర్మనిరతికి దుర్గాదేవి ఆనందించింది. ఘడియసేపు బంగారు వర్షం కురిపించింది. ప్రజలంతా వీధులలోకి వచ్చి బంగారు కాసులు ఏరుకున్నారు. మరణించిన వారిద్దరినీ బతికించింది. తర్వాతి ప్రశ్న. ధర్మపరాయణుడైన మాధవవర్మ గురించి సొంత మాటల్లో రాయండి. సమాధానం. మాధవవర్మ ధర్మపరాయణుడు. ధర్మం, న్యాయం విషయంలో ఆయనకు తనవారు పరాయివారు అనే భేదం లేదు. ఒకరోజు తన కుమారుని రథ చక్రాల కింద పడి ఒక యువకుడు మరణించాడు. ధర్మ నిర్ణయం చేయమని న్యాయాధికారులను ఆదేశించాడు మాధవవర్మ. దానికి మరణశిక్ష తప్ప మరో దారి లేదని న్యాయాధికారులు చెప్పారు. రాజకుమారుడైన సామాన్యుడైన న్యాయదేవతకు సమానమేనని చెప్పారు. బంధుప్రీతికి చోటు లేదని చెప్పారు. తీర్పు వింటున్నంతసేపు మాధవవర్మ మౌనంగా ఉన్నాడు. గంభీరంగా ఉన్నాడు. ఆయన ధర్మాన్ని కాదనలేడు. పుత్ర వాత్సల్యం, ధర్మ నిర్ణయం రెండింటికి ఘర్షణ ఏర్పడినప్పుడు ధర్మ నిర్ణయమే గెలిచింది. అందుకే మాధవవర్మ పట్ల దుర్గాదేవి కూడా ప్రసన్నురాలైంది. తర్వాత కింద ఇవ్వబడిన పదాల ఆధారంగా కథను రాయండి. మనకి ఇచ్చిన పదాలు శిబి చక్రవర్తి, కొలువు, పావురం, డేగ, ప్రవేశించడం, శరణు, అభయం, ఇవ్వడం, తక్కెడ, తేవడం, తూచడం, సరితూకకపోవడం, సిద్ధమవడం, త్యాగనిరతి, ప్రజలు, మెచ్చుకోవడం, అగ్ని, ఇంద్రుడు, ప్రత్యక్షమవడం, ప్రవేశించడం. ఈ పదాల ఆధారంగా కథను రాయాలి. దీనికి మీరు హెడ్డింగ్ త్యాగం అని పెట్టండి. ఒకనాడు శిబి చక్రవర్తి కొలువు తీరి ఉన్నాడు. ఆయన కొలువులోనికి ఒక పావురం ప్రవేశించింది. దానిని తరుముకొంటూ ఒక డేగ వచ్చింది. పావురం శిబి చక్రవర్తిని శరణు వేడింది. తనను కాపాడమని ప్రార్థించింది. శిబి అభయం ఇచ్చాడు. అది తన ఆహారం కనుక తనకు మాంసం కావాలని డేగ అడిగింది. శిబి చక్రవర్తి తక్కెడ తెమ్మన్నాడు. తన శరీరం నుండి మాంసం కోసి తక్కెడలో వేసి పావురంతో తూచాడు. ఎంత మాంసం వేసినా సరిపోలేదు. చివరకు తానే కూర్చున్నాడు. ఆయన త్యాగ నిరతిని ప్రజలు మెచ్చుకున్నారు. అగ్ని, ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు. తామే డేగా పావురం రూపంలో వచ్చినట్లు చెప్పారు. శిబి చక్రవర్తిని ఆశీర్వదించారు. పిల్లలు, ఈ విధంగా మనం ఈ పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.